కొబ్బరి పాలతో కమ్మనైన స్వీట్ తయారు చేసుకుందామా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ని పెట్టి ఒక మెత్తని క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. కొబ్బరి పాలు నాకు ఇలా 3 కప్పుల వరకు వచ్చాయి. ఇలా కొబ్బరి పాలు వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే వంట కోసం షుగర్ సిరప్ని మనం తయారు చేసుకోవాలి. షుగర్ సిరప్ కోసం 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగిపోయి చిన్న తీగ పాకంలా వచ్చేంతలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో వేసుకొని బాగా వేయించాలి. ఇలా వేయిస్తున్నప్పుడే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకొని ఉంచిన పాలను వేసుకొని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఈ షుగర్ సిరప్లో మనం కొద్దిగా రోజ్ వాటర్ని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. చపాతీ ముద్దలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయినా మనకు నచ్చిన షేప్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి మనం తీసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుంది. సేమ్ గులాబ్ జామ్లానే అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.